నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ మహానగరం చుట్టూ గ్రీన్ఫీల్డ్ రహదారులు, రేడియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రహదారుల విస్తీరణ, కొత్త వాటి నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్, ప్రాంతీయ రింగ్ రోడ్ మధ్య అనుసంధానంతో పెద్ద ఎత్తున స్థిరాస్తి రంగానికి ఊపిరానుందని స్థిరాస్తి మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే భారత్ ఫ్యూచర్ సిటీకి ఇటు ఓఆర్ఆర్, అటు త్రిబుల్-ఆర్ అనుసంధానంతో ప్రక్రియ వేగంగా నడుస్తోంది. ఈ ప్రాంతాల్లో స్థిరాస్తి మార్కెట్ ఊపందుకుంటుందని ప్రముఖ రియల్ సంస్థలు కొత్త వెంచర్లు వేస్తున్నాయి. దీర్ఘకాలిక సంపద సృష్టికి మాత్రం ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయడం అత్యుత్తమ మార్గమని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలు, ఓఆర్ఆర్, ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కల పెట్టుబడులతో దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. నచ్చిన ఇల్లు దొరక్క, బడ్జెట్ సహకరించక స్థిరాస్తి కొనుగోలును చాలా మంది వాయిదా వేస్తూ ఉంటారు. కొనుగోలు ఆలస్యమయ్యే కొద్దీ ధరలు పెరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం కొంతకాలంగా నిలకడగా ఉన్నాయి. గృహ రుణాల వడ్డీ రేట్లు కూడా తగ్గాయి. ఈఎంఐకి నెలవారీ ఆదాయంలో 30% కేటాయిస్తే ఇల్లు సొంతమవుతుందని నివేదికలు చెబుతున్నాయి. కొనడానికి ఇదే సరైన సమయమని పరిశ్రమ వర్గాలంటున్నాయి. సిటీలో నిర్మాణ రంగం నలువైపులా విస్తరించింది. ఎక్కడ కొనడం మేలు అంటే ఉపాధి, పిల్లల చదువు, బడ్జెట్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వ్యక్తులను బట్టి ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. ఇది వరకు మాదిరి కాకుండా ఇప్పుడు నగరంలోని అనేక ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు నిర్మిస్తున్నారు. పశ్చిమం మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో అన్ని వర్గాలకు తగ్గ స్థిరాస్తులు అందుబాటులో ఉన్నాయి. తూర్పు వైపు వరంగల్, విజయవాడ జాతీయ రహదారి వరకు తూర్పు జోన్ భాగం విస్తరించింది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ను కలిపే మార్గాలు కావడంతో ఈ ప్రాంతాలు వృద్ధి చెందుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో గృహ నిర్మాణ కార్యకలాపాలు పెరిగాయి. చుట్టుపక్కల జిల్లాల వాసులు ఎక్కువగా ఇక్కడ నివాసం ఉండేందుకు, ఇళ్ల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నివాస ప్రాంతాలుగా బండ్లగూడ, బోడుప్పల్, ఘట్కేసర్, హబ్సిగూడ, కుషాయిగూడ, ఎల్బీనగర్, మన్సూరాబాద్, మేడిపల్లి, నాచారం, నాగోలు, పీర్జాదిగూడ, పోచారం, సైనిక్పురి, తార్నాక, ఉప్పల్ ఉన్నాయి. సికింద్రాబాద్ వైపు బొల్లారం, కొంపల్లి, మేడ్చల్, శామీర్పేట పరిసర ప్రాంతాలు ఉత్తరం వైపు వస్తాయి. పారిశ్రామిక ప్రాంతాలుగా ఇవి గుర్తింపు పొందాయి. ఉపాధి కేంద్రాలుగా ఉండటంతో ఇటీవల పెద్ద ఎత్తున గృహ నిర్మాణ ప్రాజెక్టులు వచ్చాయి. ఇక్కడ కొనుగోలుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక, గృహ నిర్మాణ రంగం సమతుల్యంగా ముందుకు వెళుతున్నాయి. ఆల్వాల్, బాలానగర్, బొల్లారం, బోయిన్పల్లి, చింతల్, దోలపల్లి, గౌడవెల్లి, జీడిమెట్ల, కాప్రా, కౌకూర్, ఓల్డ్ బోయినపల్లి, రాంపల్లి, సుచిత్ర, తిరుమలగిరి, యాప్రాల్ నివాస ప్రాంతాలుగా ఉన్నాయి. శంషాబాద్, తుక్కుగూడ, మహేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాలను దక్షిణ ప్రాంతంగా చెబుతూ ఉంటారు. విమానాశ్రయం సమీపంలో ఉండటం, కొత్త పరిశ్రమల రాక, మౌలిక వసతుల అభివృద్ధిలో పురోగతి వంటి కారణాలతో స్థిరంగా అభివృద్ధి కొనసాగుతోంది. చాలా పరిశ్రమలు ఈ జోన్ను వ్యూహాత్మకంగా పరిగణిస్తున్నాయి. కొత్త నిర్మాణాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతంగా చూస్తున్నారు. అప్పా జంక్షన్, కిస్మత్పూర్ చుట్టుపక్కల ప్రాంతాలు నివాస కేంద్రాలుగా మారాయి. హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట, తెల్లాపూర్ వరకు పశ్చిమం దిక్కులోనే ఉన్నాయి. ఐటీ రంగం ఊతంగా ఈ ప్రాంతం మరింత దూరం విస్తరిస్తోంది. మోకిల, కొల్లూరు, వెలిమల వరకు ప్రాజెక్టులు చేపట్టారు. గృహ, వాణిజ్య నిర్మాణాలకు సంబంధించి అత్యధిక భాగం ఇక్కడే కేంద్రీకృతమై ఉంది. అమీన్పూర్, బాచుపల్లి, బండ్లగూడ, జాగీర్, బౌరంపేట్, చందానగర్, గాజుల రామారం, గండిపేట, గోపనపల్లి, హఫీజ్పేట్, ఖాజాగూడ, కొత్తగూడ, కూకట్పల్లి, లింగంపల్లి, మదీనాగూడ, మాదాపూర్, మణికొండ, మియాపూర్, అల్విన్ కాలనీ, నల్లగండ్ల, నార్సింగి, నెక్నాంపూర్, రాయదుర్గం, షేక్పేట, శేరిలింగంపల్లి ప్రాంతాలు నివాసాలకు అనువుగా ఉన్నాయి. మనిషికి ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత, సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత ఆ వచ్చిన సంపాదనని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటాడు. ఒకటి బ్యాంక్లో ఎఫ్డీ చేయటము, తర్వాత షేర్ మార్కెట్లో పెట్టడము, తర్వాత సిల్వర్ కొనటము, తర్వాత గోల్డ్ మీద కొనటము, తర్వాత భూమి మీద పెట్టుబడి. వీటన్నిటిలో ఎవరైనా సంపాదన స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా తనకున్న పరిధిలో ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని సతమతం అవుతుంటాడు. అలాంటి సతమతం అవ్వకుండా మన అవసరాలకు తగ్గట్టుగా మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో గోల్డ్ను కొనుక్కోవచ్చు. గత 40 ఏళ్లలో గోల్డ్ 35 రెట్లు పెరిగింది. అదే భూమి కానీ, ఇల్లు కానీ ఏదైనా 500 రెట్లు పెరిగిన సందర్భాలు మనకి ప్రూవ్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు సామాన్య మానవుడు హైదరాబాద్ వెస్ట్, గచ్చిబౌలి పరిసరాల్లో కొనలేని పరిస్థితి.
హైదరాబాద్ ఈస్ట్ కానీ, హైదరాబాద్ సౌత్ కానీ, హైదరాబాద్ నార్త్ కానీ, ఇప్పుడు శ్రీశైలం, విజయవాడ, సాగర్, విజయవాడ రోడ్లలో ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల బంగారం కన్నా ఎక్కువ సంపద సంపాదించగలుగుతాడు. ల్యాండ్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తే అది ఎవరు దొంగిలించలేరు, ఒకరి నుంచి ఎవరు తీసుకోలేరు. అది లాంగ్ టర్మ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్లో వారి తర్వాత సంతతి వాళ్ళు సుసంపన్నులు కావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఉన్న రిచ్ పీపుల్ అంతా కూడా ల్యాండ్ బేస్ మీద వాళ్ళ ఫోర్ ఫాదర్స్ దూరదృష్టితో కొనిపెట్టడం వల్లనే రిచ్ అయ్యారు. కొంతమంది మాత్రమే బిజినెస్ ద్వారా రిచ్ అయి ఉన్నారు. ఇది ఆలోచించి అదే ల్యాండ్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా లాంగ్ రన్లో అది 100 times నుంచి 500 times పెరగలిగే స్కోప్ ఉన్నది ఒకే ఒక భూమి. భూమి పర్మనెంట్గా పెరగదు, జనాభా అనంతంగా పెరుగుతుంటుంది. అందుకని భూమి మీద మనం డిమాండ్ బాగా ఉన్న వస్తువు భూమి మీద భూమే. ఈ భూమి మీద పెట్టుబడి పెట్టడం చాలా ఉత్తమం. RRR, ORR మధ్యలో ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ టౌన్షిప్స్ని, శాటిలైట్ టౌన్షిప్ని ప్లాన్ చేస్తుంది. కాబట్టి హైదరాబాద్ వెస్ట్ సైడ్ ల్యాండ్ రేట్స్ పెరిగిపోవటం వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎఫర్డబుల్ హోమ్స్ కానీ, ఎఫర్డబుల్ ప్లాట్స్ కానీ కొనలేని పరిస్థితి ఉంది. దీనిని అధిగమించడానికి ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకొని హైదరాబాద్ ఈస్ట్లో ఉన్న శ్రీశైలం రోడ్డు, విజయవాడ రోడ్డు, వరంగల్ రోడ్డు, బెంగళూరు రోడ్డు, ఈ రోడ్లలో నామినల్ బడ్జెట్ ఎఫర్డబుల్ ప్రైజెస్లో ఉన్న ఓపెన్ ప్లాట్స్ కొనిపెట్టుకుంటే రాబోయే భారత్ ఫ్యూచర్ సిటీతో పాటుగా విజయవాడ వివిధ రకాల రోడ్డు కనెక్టివిటీతో ప్లస్ ఇప్పుడే రీసెంట్గా అనౌన్స్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ శంషాబాద్ జంక్షన్ వస్తుంది. పూణే, బెంగళూరు, చెన్నైకి కనెక్టివిటీ పెరగటం వల్ల ఇటువైపు ఫ్యూచర్లో వచ్చే 10 ఏళ్లలో ఇది 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువైపు లో బడ్జెట్ అందుబాటు ధరల్లో ఉన్నాయి. ఫ్యూచర్లో రెంట్కు ఉండకుండా ఓన్ హౌస్లోకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎటు చూసినా భారీ భవనాలు, ఆకాశ హర్మ్యాలు, వాణిజ్య సముదాయాలు వెరసి కాంక్రీట్ జంగిల్స్గా నగరాలు మారుతున్నాయి. మరి ఆ భవనాలు పర్యావరణ హితంగా ఉన్నాయా? కాలుష్యం పెరుగుదలకు, కర్బన ఉద్గారాల విడుదలకు అవి ఒక రకంగా కారణమవుతున్నాయి. వీటి పరిష్కారంలో భాగంగా హరిత భవనాల ఆవశ్యకత ఏర్పడింది. ఇది గమనించిన స్థిరాస్తి సంస్థలు వాయు నాణ్యత మెరుగ్గా ఉండే ప్రశాంతమైన వాతావరణంలో నివాస ప్రాంతాలు అందిస్తామని చెబుతున్నారు. కొనుగోలుదారుల ఆలోచనలకు తగ్గట్టుగా గాలి నాణ్యత బాగున్న చోట ప్రాజెక్టులను చేపడుతున్నాయి. నగరాల్లో నిర్మాణ, వాయు, ధ్వని, వాహన కాలుష్య స్థాయిలు పరిమితికి మించి ఉంటున్నాయి. ఆ ప్రభావం బయట తిరిగే వారిపైనే కాదు, ఇళ్లల్లో ఉంటున్న వారిపైన పడుతోంది. దీన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం ఎలా అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఇందుకు ప్రయత్నం ఇంటి కొనుగోలు నుంచే మొదలెడుతున్నారు. కమ్యూనిటీలో వాహనాల రాకపోకలు లేకుండా పూర్తిగా బేస్మెంట్లోనే ఉండేలా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గ్రౌండ్ ఫ్లోర్లోని పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండేలా మారుస్తున్నారు. ఇతర నగరాల్లో అయితే గాలి శుద్ధి యంత్రాలను సైతం అమర్చి తాజా గాలి ఫ్లాట్లకు అందిస్తున్నారు. నివాసాలకు అవసరమైన వేర్వేరు ఉత్పత్తుల తయారీలో రసాయనాలు వాడుతూ ఉంటారు. ఇంటీరియర్ కోసం వినియోగించే ప్లైవుడ్లో గ్లూ ఉంటుంది. తద్వారా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కాలుష్య ఉద్గారాలు వెలువడతాయి. ఇంటికి వేసే రంగుల నుంచి కూడా వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో సరైన గాలి, వెలుతురు రాకపోతే ఇంట్లోనే కాలుష్యం పెరుగుతుంది. హరిత గృహాల్లో ఇలాంటి లోపాలు లేకుండా డిజైన్ ఉంటుంది. అన్ని గదుల్లో సహజ వెలుతురు, గాలి వచ్చేలా విల్లాలు, ఫ్లాట్లు కడుతున్నారు. ఈ తరహా నివాసాల్లో వాయు నాణ్యత మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. యాక్చువల్లీ గ్రీన్ బిల్డింగ్స్ ఆర్ నౌ బికమింగ్ చీపర్. ఎందుకంటే మనకి కావాల్సిన ఈకో సిస్టమ్ అవైలబుల్ ఉంది. ప్రోడక్ట్స్ కానీ, కన్సల్టెంట్స్ కానీ, సర్వీస్ ప్రొవైడర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. రెండోది, గ్రీన్ బిల్డింగ్ కట్టడం వల్ల ఇండివిజువల్ లెవెల్లో మనకి అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ వెంటిలేషన్ కానీ, లైట్ వెంటిలేషన్ ఎక్కువ ఉండి చక్కగా టెక్నికల్గా డిజైన్ చేసిన పారామీటర్లు ఉంటే మన లివింగ్ స్టైల్ బికమ్స్ మచ్ మోర్ హెల్దియర్. అండ్ మనం హెల్దియర్ లివింగ్ ఉంటే మనకి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద మెడికల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. గ్రీన్ బిల్డింగ్స్ ఆర్ లీడింగ్ టువర్డ్స్ అ హెల్దీ లైఫ్ స్టైల్ and that is the objective. దానివల్ల you will be able to spare some money which you can use better for your family, maybe for better children education or better equipment at home. So that is definitely one. Second,
మీ ఎనర్జీ కన్జంప్షన్ విల్ రెడ్యూస్ వెన్ ఇట్ ఈస్ బెటర్ వెంటిలేటెడ్, బెటర్ లైటెడ్. సో దట్ ఇమాజిన్ ఇఫ్ యువర్ థర్మల్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ దట్ యు ఆర్ యూజింగ్ ఈజ్ వెరీ గుడ్, ఆబ్వియస్లీ హీట్ లోపలికి వచ్చేది మన బిల్డింగ్లో కానీ మన అపార్ట్మెంట్లో వచ్చేది తగ్గుతుంది. సో దానివల్ల ఇండైరెక్ట్లీ మీ ఎయిర్ కండిషనింగ్ లోడ్ తగ్గుతుంది. ఎయిర్ కండిషనింగ్ లోడ్ తగ్గితే మీ ఎలక్ట్రిసిటీ బిల్లు తగ్గుతుంది. సో దట్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ సేవింగ్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యు ఆర్ కంట్రిబ్యూటింగ్ టు క్రియేటింగ్ అ గ్రీన్ ఎన్వైరన్మెంట్, నాట్ జస్ట్ మీ ఇంట్లో కాకుండా బయట కూడా మన సొసైటీని, మన సిటీని కూడా గ్రీన్ చేస్తున్నాం. కాబట్టి కలెక్టివ్గా దాన్ని ఒక హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. అంటే వెన్ యూ హ్యావ్ మెనీ బిల్డింగ్స్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ, దీస్ బిల్డింగ్స్ బికాస్ ఆఫ్ దేర్ మెటీరియల్ రిటైన్ హీట్. బట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్రియేట్ దట్ గ్రీన్ బిల్డింగ్స్, దట్ రిటైనింగ్ ఆఫ్ హీట్ కొంచెం తగ్గుతుంది. అప్పుడు ఏంటవుతుందంటే ఓవరాల్ సిటీ టెంపరేచర్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు రేపు సిటీలో డ్రైవ్ చేస్తున్నా కానీ, సిటీ బస్సులో వెళ్తున్నా కానీ, మెట్రోలో వెళ్తున్నప్పుడు కూడా మీకు ఓవరాల్ హీట్ తగ్గుతుంది. దాట్ ఆల్సో మేక్స్ సిటీ మోర్ కంఫర్టబుల్. అప్పుడు ఏంటవుతుంది, యువర్ వర్కింగ్ ప్లేస్ బికమ్స్ మోర్ కంఫర్టబుల్, ట్రావెలింగ్ టైమ్ బికమ్స్ మోర్ కంఫర్టబుల్, లివింగ్ ఇన్ యువర్ హౌస్ బికమ్స్ మోర్ కంఫర్టబుల్. అండ్ దట్ వే ద హోల్ గ్రీన్ సిటీ ఒక మంచి లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ని ప్రమోట్ చేయడానికి కంట్రిబ్యూట్ చేస్తుంది. సో దట్ ఈస్ వై వీ షుడ్ ఆల్వేస్ గో ఫర్ గ్రీన్ హోమ్స్ అండ్ గ్రీన్ సిటీస్. చుట్టూ వెలుతురు, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన హరిత భవనాలు పర్యావరణ హితానికి తోడ్పడతాయి, ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అందుకే క్రమంగా హరిత భవనాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ తరహాలో నిర్మిస్తున్న భవనాలకు రేటింగ్ ఇస్తున్న భారత హరిత భవనాల సమాఖ్య నూతన నిర్మాణాలను పర్యవేక్షిస్తూ కట్టడాలకు సూచనలు, సలహాలు ఇస్తోంది. మరి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ హరిత భవనాలకు ఇచ్చే రేటింగ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. నగరాల్లో నివాసం అంటే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో, ప్రధాన రహదారికి దగ్గరలో, భవిష్యత్తులో విలువ పెరిగే ప్రాంతాల్లో కొనేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉంటారు. రవాణా, పెట్టుబడుల వృద్ధి, అద్దెల ఆదాయం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కొంటూ ఉంటారు. ఇప్పటికీ ఇదే పోకడ నడుస్తున్నా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నివాసముంటూ వాయు, ధ్వని కాలుష్యంతో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొత్తగా కొనుగోలు చేసే ఆవాసాలను స్వచ్ఛమైన గాలి ఉండే, రణగుణ ధ్వనులు లేని ప్రాంతాల్లో ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడే విల్లాలు, వీకెండ్ హోమ్స్, ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఔటరు బయట పలు ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్లు ఉన్నాయి. ఇన్నాళ్లు ఇవి సిటీకి దూరంగా అన్నట్లుగా ఉండేవి. నగరం విస్తరించడంతో వీటి వరకు ఆవాసాలు వచ్చేశాయి. వాటి చెంత ప్రాజెక్టులు చేపడుతూ స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలరావాలు వింటూ ప్రకృతిని ఆస్వాదించేలా భవనాల డిజైన్లను రూపకల్పన చేస్తున్నారు. వాయు నాణ్యత కూడా స్వచ్ఛంగా ఉంటుంది. మొదట్లో ఇలాంటి చోట నివాసాలు కొన్నవారు వారాంతాల్లో వచ్చిపోయేవారు. రవాణా వ్యవస్థ మెరుగుపడ్డంతో ఇప్పుడు అక్కడే స్థిర నివాసానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల వరకు ఇళ్లను గోల్ఫ్ కోర్ట్, చెరువులు, గార్డెన్ కనిపించే వైపు అని చెప్పి అమ్మేవారు. ఇప్పుడు ఈ జాబితాలో తక్కువ ఏక్యూఐ ప్రాంతాలు చేరాయి. ఇందుకోసం సాంకేతికతను వినియోగిస్తున్నారు. చుట్టూ కాంక్రీట్ భవనాల మధ్య వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. చల్లదనం కోసం ఏసీల వాడకంతో మరింత ఎక్కువగా కాలుష్య ఉద్గారాలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. కమ్యూనిటీ మొత్తానికి సెంట్రలైజ్డ్ ఏసీ ఉండేలా పలు సంస్థలు ప్రాజెక్టులు సిటీలో నిర్మిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు కిటికీలు, తలుపులు తెరవగానే కాలుష్యం ఇంట్లోకి రాకుండా చుట్టూ చెట్లు, కొంత ప్రాంతంలో మియావాకీ ఫారెస్ట్ ను పెంచుతున్నారు. పర్యావరణానికి కీడు చేయడంతో స్వచ్ఛమైన గాలిని కొనుక్కునే పరిస్థితి వచ్చిందని పెద్దలు వాపోతున్నారు. నీళ్లు కొంటున్నామని గాలిని కొనాల్సి రావడం మనం చేసుకున్న వినాశనమే అని, ఇప్పటికైనా పర్యావరణ హిత జీవనశైలి అలవర్చుకుందామని చెబుతున్నారు. ఇంటి నిర్మాణాన్ని పర్యావరణ హితంగా మారుస్తున్నారు. హరిత ఉత్పత్తులు వాడుతూ తక్కువ నీరు, విద్యుత్తు వినియోగించుకునేలా వాననీటి సంరక్షణ, వాడిన నీటి పునర్వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాజెక్టులోని స్థలంలో తక్కువ విస్తీర్ణంలో భవనాలు కట్టి ఎక్కువ ఖాళీ స్థలం వదిలి అందులో పచ్చదనం పెంచడం ద్వారా హరిత భవనాలను నిర్మిస్తున్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినంతో సహా వేర్వేరు రేటింగ్స్ పొంది అందుకు తగ్గట్టుగా కడుతున్నారు. వీటిలో నివాసంతో ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పూర్వకాలము మన గ్రామాలలో మన ఇండ్లన్నీ కూడా లోకల్గా అవైలబుల్ ఉన్న మెటీరియల్తో మనం చేసుకునే వాళ్ళం. సాయిల్తో, మడ్తో కానివ్వండి, వాల్స్ కూడా మడ్ వాల్స్ కానివ్వండి, టైల్స్, రూఫ్ టైల్స్ కానివ్వండి, తర్వాత రాఫ్టర్స్, బీమ్స్, పిల్లర్స్ అన్నీ కూడా మనం లోకల్గా అవైలబుల్ వుడ్తో చేసుకునే వాళ్ళము. సో అక్కడ మనం రిజర్వ్ ఫారెస్ట్ను ఎక్కడ కానీ, నేచర్ను కానీ పెద్ద ఎత్తున ఎప్పుడు మనం డిస్టర్బ్ చేయలేదు ఆ రోజుల్లో. ప్లస్ ఇవన్నీ కూడా సెంట్రల్ కోర్ట్ యార్డ్ ఉన్న హౌసెస్ మనం కట్టుకున్నాం ఆ రోజులు. సెంట్రల్ కోర్ట్ యార్డ్ ఉన్న హౌసెస్ కూడా డే టైం అంతా కూడా మనకు న్యాచురల్ లైట్ ఉంటుంది.
ప్లస్ ఎయిర్ ఫ్లో కూడా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ బయట కూర్చున్నప్పుడు ఏదైతే కంఫర్ట్ ఉంటుందో సేమ్ థింగ్ మన మాండో హౌసెస్లో ఉంటుంది. ఇప్పుడు మోడర్న్ ఇండియాలో మనకు అర్బనైజేషన్ అవుతూ ఉంది. ఈ అర్బనైజేషన్ వల్ల మనం ఎక్కువ వర్టికల్గా పోతున్నాం. దీంట్లో సిమెంటు, స్టీలు వాడడం చాలా పెరిగిపోయింది. ఆర్ ఇతర మెటీరియల్ కూడా వాడుతున్నాం. ఇవన్నీ కూడా మనం న్యాచురల్ రిసోర్సెస్ను ఇండిస్క్రిమినేట్గా డిస్ట్రక్షన్ చేస్తున్నాం. బేసికలీ ఇండియన్స్ కానీ సౌత్ ఇండియన్స్ పర్టికులర్ మనమంతా కూడా ఫ్యూచర్ జనరేషన్ కొరకు వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో మనము వెళ్తూను మనం చాలా సేవ్ చేస్తాం. కానీ ఈ సేవింగ్ వల్ల ఏమి యూజు? ఈ విధంగా నేచర్ డిస్ట్రక్షన్ కావడం వల్ల మొత్తం పొల్యూషన్ కావడం వల్ల రేపు వచ్చే జనరేషన్స్కు మీకు ఒక ప్యూర్ వాటర్ దొరకదు. అసలు వాటర్ దొరకకపోవచ్చు, ఫారెస్టే ఉండకపోవచ్చు, మంచి ప్యూర్ ఎయిర్ ఉండకపోవచ్చు. అప్పుడు ఎయిర్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాటర్ బాటిల్స్లో గతంలో ఇప్పుడు బాటిల్స్లో వాటర్ కొనుక్కోలేదు, ఇప్పుడు వాటర్ బాటిల్స్ కొంటున్నాం. ఇప్పుడు రేపు కూడా ఎయిర్ కొనాల్సి వస్తుందేమో. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పేసి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో మొదలుపెట్టడం జరిగింది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ యొక్క మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హౌ టు రెడ్యూస్ బర్డన్ ఆన్ ది న్యాచురల్ రిసోర్సెస్, ఏ విధంగా తగ్గించాలా, అదేవిధంగా ఈ బిల్టప్ స్పేస్లో ఉండే మంచి ఒక వాతావరణాన్ని, ఒక మంచి ఆక్సిజన్ కానీ ఎయిర్ లైట్ కానీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలా, తర్వాత ఈ యొక్క ఎయిర్ కండిషనింగ్ ఇంపాక్ట్ తగ్గించడం కానీ ఇవన్నిటికి కొంత మనం కొన్ని దాంట్లో మనకు ఒక రేటింగ్ అనేది పెట్టాం. ప్లాటినం రేటింగ్, గోల్డ్, సిల్వరు సర్టిఫికేషన్ రేటింగ్ అని పెట్టాం. దీంట్లో ఒక్కొక్క విధంగా మీకు మార్క్స్ వస్తుంటే ఆ విధంగా మీకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. లోకల్ మెటీరియల్ వాడితే దానికి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. తర్వాత రీసైకిల్డ్ కాంపోనెంట్ ఉన్న మెటీరియల్ కూడా వాడాలి. దాన్ని మనం గ్రీన్ ప్రో అని ఒక సర్టిఫికేట్ ఇస్తాం. తక్కువ పొల్యూషన్ వచ్చేటట్టు చేయాలా, తర్వాత తక్కువ వేస్టేజ్ కూడా కావాలి ఇంత ప్రాసెస్లో. దీన్ని మనము గ్రీన్ ప్రోడక్ట్ అంటాము. ఆ విధంగా ఒక 12,500 ప్రోడక్ట్స్ బిల్డింగ్ మెటీరియల్కు మనం గ్రీన్ పన్ సర్టిఫికేట్ ఇచ్చాము. సన్ లైట్ కంపల్సరీగా ఉండాలి ప్రతి రూమ్లో అనేది ఒకటి, ఎయిర్ సర్క్యులేషన్, ఎయిర్ ఫ్లో కూడా ఉంటే కూడా రేడియేషన్ ఉండదు. సో దీనివల్ల కూడా మనము కొంత ఎనర్జీ సేవింగ్ ఫిక్చర్స్ మనము రికమెండ్ చేస్తాము గ్రీన్ IGBC రేటింగ్లో. అట్లనే వాటర్ కూడా సేవింగ్ ఫిక్చర్స్ రికమెండ్ చేస్తాము. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మ్యాండేటరీ చేస్తాము. అదేవిధంగా మనం వాడిన వాటర్ను 70% వరకు రీసైకిల్ చేసి వాడుకోవచ్చు. నేను నా ఇల్లు రీసైకిల్ మెటీరియల్తో కట్టుకున్నా అంటే ఈరోజు సొసైటీలో ఒక స్టేటస్ అది. నేను నేచర్ను సేవ్ చేస్తున్నాను ఫర్ ఫ్యూచర్ జనరేషన్ కనేది. రాబో తరాల వరకు ఒక మంచి ఒక రిజర్వ్ ఫారెస్ట్, వాటర్ బాడీస్ కానివ్వండి, మంచి ఆక్సిజన్ ఇవ్వాలి వాళ్ళకు, ఒక లివింగ్ కండిషన్స్ మంచిది. ఇండియా అంటే మంచిది, అక్కడ మనం లివబుల్ ఇండెక్స్ బాగుంది అనే విధంగా తీసుకొచ్చేటట్టు మన దేశంలో డెఫినెట్గా ఇది ఇంప్లిమెంట్ చేసి గవర్నమెంట్ సహకరిద్దాం, మనకు సహకరించుకుందాం. మనకు రాబో పిల్లల వారికి వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇట్స్ నాట్ ది మనీ ఆర్ వెల్త్ కాదు, నేచర్ను మనం కాపాడుకుంటే అన్ని బాగుంటాయి. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి బాల్కనీలో పిచ్చుకలు గూళ్లు పెడుతున్నాయి, ఏమైనా దోషమా చెప్పండి. ఇంటి లోపలికి తేనె తెట్లు అనేటువంటివి ఇంటి లోపల పెట్టినా, ఇంటి ఆచ్ఛేదంలో ఫ్రంట్ పేషియోలో కానీ అట్లా ఏమన్నా పెట్టినా, లేకపోతే కొన్ని పావురాలు వచ్చినా, లేకపోతే కొన్ని పిచ్చుక గూళ్ళు పెట్టినా దానివల్ల ఉండేటువంటి దోషం ఏంటి, దానికి ఏం చేస్తే ఆ ఇంట్లో ఏమన్నా దోషం ఉంటే పోతుంది అనేటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకుందాం. పిచ్చుక గూళ్ళు పెట్టినప్పుడు ఆ పిచ్చుక గూళ్ళు ఇంట్లోంచి తీసేయచ్చా, అలా చేసినప్పుడు స్థానభంగం కలిగి దానికి ఇబ్బంది అవుతుంది కదా, అలా మనం చెయ్యొచ్చా అనేటువంటిది కూడా చాలామందికి సందేహం ఉంటుంది. అయితే ఏంటంటే పంచభూత యజ్ఞాలలో ఈ యొక్క నోరు లేని జీవాలకి మనం షెల్టర్ ఇవ్వటం, ఏదైనా బయట తాగటానికి కొంత ఒక బౌల్లో నీరు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. చలివేంద్రాలు అని చెప్పి పెడుతూ ఉంటారు, బయట చలివేంద్రాలు పెట్టడం, ఇవన్నీ కూడా మంచి పనులే. దానివల్ల తెలియని శక్తి అనేటువంటిది, మనకి తెలియని పుణ్యము అనేటువంటిది మనకు వస్తుంది. కాబట్టి అలాంటి పనులు చేసినా ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఏంటంటే ఈ పిచ్చుక గూళ్ళు ఇంట్లో ఉన్నంత మాత్రం దానివల్ల నష్టమే లేదు. అయితే ఏంటంటే దానివల్ల మనకి కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. కాబట్టి మనకి కంటికి ఇంపుగా ఉండేదే వాస్తు. కాబట్టి ఇంట్లో ఉండేటువంటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండటం వాస్తు. కాబట్టి రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్. కాబట్టి కొంత అది స్థానభ్రంశం చేసినా కూడా దానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా
మనం ఆ యొక్క పిచుకుగుళ్ళని పక్కకి పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి వాస్తు శాస్త్రరీత్యా మనం ఏం చెయ్యాలి వీటన్నిటికీ అంటే రుద్ర సూక్తం. ఇక్కడ ఊలుకాది దోషాలు అనేటువంటిది పోగొట్టుకోవటానికి రుద్రపారాయణ రుద్ర సూక్తం చేస్తే సర్వవిధ శ్రేయోదాయకం కలుగుతుంది. పిచ్చుకగుళ్ళు అదేవిధంగా పావురాలు వచ్చినప్పుడు కూడా ఒక్కసారి నమ్మకం చమ్మకం రుద్రం పెట్టేసేస్తే అయిపోతుంది, రుద్రం చదువుకుంటే అయిపోతుంది, ఎలాంటి దోషము ఉండదు. వాస్తు శాస్త్రరీత్యా నిత్యం కూడా మనం చేసేటువంటి అభిషేకమే మనకి బలాన్ని ఇస్తుంది. ఇంట్లో ఏమన్నా వాస్తు దోషాలున్నా కూడా మనం ఎప్పుడైతే శివలింగానికి అభిషేకం చేస్తామో, షోడశోపచార పూజలు మనం ఏం చేయక్కర్లేదు, వచ్చిన విధంగా మనం ఏ విధంగా చేసుకుంటే శివుడు సంతసిస్తాడు, వాస్తుశాస్త్రరీత్యా మనకి బలం వస్తుంది అనేటువంటి చూసుకొని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఇలా మనం అభిషేకం చేసుకుంటే చాలు. అంటే ఈ ఒక్క చిన్న మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసుకున్న మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అంటంలో అతిశయోక్తి లేదు. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.